హలో ఫ్రెండ్స్, అమెజాన్లో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు. స్టార్టింగ్ జీతమే 25,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్లో అఫీషియల్గా ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. డేటా అసోసియేట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో మనకు కర్ణాటకలో ఏదైతే అమెజాన్ కంపెనీ ఉందో అక్కడ నుండి ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. బట్ మనకు వర్చువల్గా అంటే రిమోట్గా ఉండి వర్క్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి మనము కంపెనీకి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బెంగళూరులో ఉంటుంది కంపెనీ. సో ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీకు డేటా అసోసియేట్కి సంబంధించిన జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబే కాకుండా ఇతర జాబ్స్ కూడా ఉన్నాయి. సీనియర్ అసోసియేట్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ, తెలుగు ప్రైమ్ వీడియో ట్రస్ట్ అండ్ సేఫ్టీకి సంబంధించి. సో ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలంటే ఈ జాబ్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ చెప్తున్న డేటా అసోసియేట్కి సంబంధించిన జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ చూసుకుంటే యాజ్ పర్ ఎస్ఎల్ఏ టైం పీరియడ్ ప్రకారం ఏదైతే మీకు అసైన్ చేసిన కాల్స్ ఉంటాయో సో వాటికి రెస్పాండ్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ఓపి అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో డే టు డే ఏదైతే మీరు రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధమైన వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. డేటా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేయాలి. సో దానికి సంబంధించిన మీకు డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఆన్లైన్ రీటైల్కి సంబంధించిన ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం, రాయడం అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సెల్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ జాబ్కి సంబంధించి మీకు డీటెయిల్గా ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తే మీకు అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టాప్లో అప్లై నో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా అమెజాన్ అకౌంట్ ఉంటే నాతో లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు అంటే మీ ఈమెయిల్ అడ్రస్తో అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.